తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలండి. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషి కాదనలేని సత్యం. సో అలాంటి పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలు రానటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు సడన్గా ఎందుకు పార్టీలో విభేదాలు వస్తున్నాయి? ముఖ్యంగా సొంత పార్టీలో చెల్లి అంటే కేటీఆర్ గారికి చెల్లి అయినటువంటి కేసీఆర్ కుమార్తె అయినటువంటి ఎమ్మెల్సీ కవిత ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూనే ఇంకో విధంగా కూడా మాట్లాడుతున్నారు. అంటే కేసీఆర్ గురించి ఎవరు ఏమన్నా ఊరుకోను అని చెప్పి ఆవిడ ఒక ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇస్తున్నట్టుగా కూడా మనకి అనిపిస్తుంది. ఏమంటారు, అసలు పార్టీలో ఏం జరుగుతుంది? ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? రాజకీయాల్లో అనేక అంశాలు ఉంటాయి, రకరకాల మాటలు మాట్లాడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా మా పార్టీలో ఒక డెమోక్రసీ ఉన్నటువంటి పార్టీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో ముందుగా కవితక్క గారు చాలా స్పష్టంగా కూడా చెప్పిండ్రు. కేసీఆర్ గారికి తప్పకుండా మేము అండగా ఉంటాం, ఆయన పైన ఈగ కూడా వాడనీయము అనేటువంటి విషయాన్ని కూడా తను మాట్లాడిండ్రు. సరే, మా పార్టీ అధిష్టానం ఉంది, ఏది ఎటువైపు మాట్లాడాలి, మాకు కొన్ని నిబంధనలు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మాకు అంతర్గతంగా ఎవరైనా ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఎట్లాంటి లేఖలు కానివ్వండి, లేకుంటే సూచనలు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి అధినాయకునికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సరే, ఆ కోణంలో ఇచ్చి ఉంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా విరాళిస్తుందనే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా బేరేజ్